कोई तो है खुदा जिस హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ అషు. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా 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 బాగున్నాను. అండ్ మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఈ వీడియో 2025లో షూట్ చేసి 2026లో అప్లోడ్ చేస్తున్నాను. సో 2025 అంటే డిసెంబర్ 27 అనమాట. అంతే. ఈ వీడియో ఏంటో మీరు thumbnailలో చూసేసి ఉంటారు. నేను ముందు రోజు నైట్ ఇట్లా డ్రెస్ అయితే సెట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఏదైనా అకేషన్ ఉందంటే ఇట్లా ముందే మనం డ్రెస్ సెట్ చేసుకొని పెట్టుకుంటే చాలా టైం సేవ్ అయిపోతుంది. ఈ డ్రెస్ డీటెయిల్స్ నేను రెడీ అయ్యేటప్పుడు చెప్తాను. అండ్ ఇది వచ్చేసి నైట్ క్రీమ్ అనమాట. ఫేస్ కి కాదు, హెయిర్ కి లోరియల్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. సో ఇది హైడ్రా ఫిల్లింగ్ నైట్ క్రీమ్ అనమాట. ఇది నేను పడుకునే ముందు హెయిర్ కి అప్లై చేస్తాను. సో ఫస్ట్ సీరం అప్లై చేస్తాను, దాని తర్వాత ఈ క్రీమ్ అప్లై చేసి ఇంకా అల్లుకొని సెట్ చేసేసుకుంటాను అనమాట హెయిర్ ని. హెయిర్ అయితే చాలా తక్కువ డ్యామేజ్ అవుతుంది. అండ్ ఇంకా పడుకునే ముందు రమణ దీక్షితులు గారి వీడియో చూసాను. ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ అనమాట. ఇది కొంచెం చీకటితోనే లేచాను, బట్ రికార్డ్ చేసేసరికి తెల్లారిపోయింది. అండ్ హియర్ ఇస్ ద డ్రెస్. ఇదైతే నాకు చాలా ఫేవరెట్ అనమాట. లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. నేను కుట్టించుకున్న వాటిలో చాలా ప్రెటీ ఉంటది. ఇంకా ఫాస్ట్ గా రెడీ అయిపోయి రాముల వారి గుడికి వెళ్ళాలి. సో గోవింద స్వాములకి ఇరుముడి అక్కడే కడుతున్నారు అనమాట. ఇంకా ఈ డ్రెస్ డీటెయిల్స్ చెప్తాను కదా. సో ఇది వచ్చేసి నేను ఒక శారీ నుంచి స్టిచ్ చేయించుకున్నాను. నాకు ఈ శారీ మా అమ్మ ఇచ్చిందనమాట, డ్రెస్ స్టిచ్ చేయించుకోమని చెప్పేసి. ఇంకా నేను ఈ మోడల్లో స్టిచ్ చేయించుకున్నాను. ఇలా కట్ వర్క్ పెట్టుకొని ఫుల్ చుడి హ్యాండ్స్ పెట్టించుకున్నాను. నాకు ఈ మోడల్లో డ్రెస్సెస్ బాగా సెట్ అవుతాయి అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి డాటన్ కి లిప్ బామ్ అనమాట. రీసెంట్ టైమ్స్ లో యూజ్ చేస్తున్నాను. అంత మంచిగా ఏం అనిపించట్లే. ఇంకా హెయిర్ ఏం వేసుకోవాలన్నది నాకు ప్రతిసారి కన్ఫ్యూజన్ అనమాట. సరే టెంపుల్ కే వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇట్లా అల్లేసుకున్నాను సింపుల్ గా. నాకు అంతగా హెయిర్ స్టైల్ సెట్ అవ్వవేమో అనిపిస్తుంది. నాకైతే నా ఫేస్ కి ఓపెన్ హెయిర్ ఎక్కువ నచ్చుతుంది. అండ్ హియర్ కమ్స్ ద దుపట్టా. నేను ఈ డ్రెస్ కి ఇట్లాంటి దుపట్టానే స్టైల్ చేయాలని చెప్పేసి మైండ్ లో ఇట్లా ఫిక్స్ అయిపోయి ఉన్నాను అనమాట. కానీ ఫస్ట్ టైం స్టైల్ చేసినప్పుడు సో నేను ఇట్లాంటివి తీసుకోలే కాబట్టి ఒక ఆఫ్ వైట్ దుపట్టాతో స్టైల్ చేశాను. నాకు అదంతా మంచిగా ఏం అనిపించలేదు, ఎస్పెషల్లీ ఇది చూసిన తర్వాత. ఇది నేను నార్సింగ్ లో తీసుకున్నాను అండ్ 650 రూపీస్ పడింది. నాకు ప్రైస్ కూడా చాలా బెటర్ అనిపించింది. అండ్ క్వాలిటీ అంతా చాలా బాగుంది. అండ్ ఈ డ్రెస్ కి కూడా చాలా బాగా సెట్ అయింది. అండ్ హియర్ కమ్స్ ద క్యూట్ కుక్కపిల్ల. నేను ఈ వీడియో షూట్ చేసే టైంలో 3 కుక్క పిల్లలు ఉన్నాయన్నమాట. బట్ రీసెంట్ గానే ఒకటి చనిపోయింది. అది కూడా నా కళ్ళ ముందే జరిగింది. సో వాళ్ళ అమ్మ పాలు ఇవ్వట్లేదు అనమాట. దానికి ఏదో డిసీజ్ వచ్చింది. నేను పాలు పెడదామని చెప్పేసి తీసుకెళ్తుంటే, నేను పెడదామని వెళ్తున్నప్పుడే కార్ అట్లా వచ్చేసి దాని మెడ మీద తొక్కించేసింది. 2-3 డేస్ వరకు నా మైండ్ లో నుంచి పోలేదు అసలు. ఇంకా డైరెక్ట్ గా చూస్తునేసరికి నాకు చాలా బాధేసింది. మాకు అప్పుడే కొంచెం కొంచెం అలవాటు అవుతున్నాయి అనమాట, ఇలా పాలు పెడుతుంటే తీసుకెళ్ళి. కానీ ఇట్లా జరగడం మాత్రం నాకు చాలా బాధేసింది. అస్సలు తీసుకోలేకపోయాను. అండ్ ఇవి వచ్చేసి మా ఇంటి ముందు ఉంటాయి అనమాట. ఈ రెండు చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. అండ్ బ్రూనోతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి ఇవి. మనం ఎంత బాధపడినా మళ్ళీ లాస్ట్ కి రియలైజేషన్ వస్తుంది, మళ్ళీ అది వెనక్కి రాదు అని చెప్పేసి. సో ఇంకా అట్లా అనుకోని ముందుకు వెళ్ళిపోవడమే. అండ్ మేమైతే ఇంకా అందరం రెడీ అయిపోయాము టెంపుల్ కి వెళ్ళడానికి. ఫుల్ చలి ఉంటుంది ఈ వింటర్ లో, కానీ సమ్మర్ కన్నా వింటరే చాలా బెటర్ అనిపిస్తుంది. సమ్మర్ లో ఎంత దారుణంగా ఉంటుందంటే బాడీ అంతా మండిపోతూ ఉంటది అనమాట స్వెట్ కి. ఇంకా నాలాగా స్వెట్ ఎక్కువ వచ్చే వాళ్ళకైతే ఇంకా చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. ఈ వింటర్ లో ఎలాగోలా అడ్జస్ట్ అయిపోవచ్చు. ఈ వెంకటేశ్వర స్వామి పటం నేను శ్రీశైలంలో తీసుకున్నాను రూమ్ లో పెడదామని చెప్పేసి. అండ్ ఇది నాకు బాగా నచ్చింది. ఈ ఫ్రేమ్ మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇట్లా వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇంకా మేమందరం రెడీ అయిపోయిన తర్వాత వీడిని లేపుతున్నాను అనమాట. వీడైతే ఆ రోజు టెంపుల్ కి స్నానం లేదు, బ్రష్ లేదు, అట్లనే వచ్చేసాడు అనమాట. సో ఎలా లేచాడో అట్లనే వచ్చేసాడు, ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. जलवा मेरा है तीखा तीखा, चकले मुझको जी भर के हटी तेरी मैं नाटी नाटी. ఇదే పొద్లిలో రాముల వారి గుడి. అండ్ వీడి మీద ఇక్కడ మంచిగా సన్లైట్ పడుతుంది, అందుకే వీడిని వీడియో క్యాప్చర్ చేద్దామని చెప్పేసి తీస్తున్నాను. వాడికి అంతా కన్ఫ్యూజన్ ఉందన్నమాట, లేవగానే ఎక్కడికి వచ్చేసాను నేనని చెప్పేసి.
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతున్నాయి కదా! సో, మాకైతే టికెట్స్ బుక్ అయ్యాయి 8థ్‌కి. సో, అదే అన్నమాట లాస్ట్ రోజు వైకుంఠ ద్వార దర్శనాలకి. యాక్చువల్లీ మేమసలు ప్లాన్ చేసుకోలేదు. వైకుంఠ ద్వార దర్శనంకెళ్దాం అని చెప్పేసి. అనుకోకుండా టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాము. బుక్ చేసుకోవడానికి వెనుక ఒక బ్యాక్ స్టోరీ ఉందన్నమాట. అండ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైమ్. బట్ ఐ కెన్ సే దిస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ మై బ్రదర్. సో, ఇంకా దేవుడే దర్శనానికి పిలిచాడని చెప్పేసి అనుకున్నాము. ఈసారైనా నేను తిరుమల వ్లాగ్ తీయడానికి ట్రై చేస్తాను. నేను వెళ్ళిన ప్రతిసారి కూడా ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేయలేదు తిరుమల గురించి. బట్ ఈసారి డెఫినెట్‌గా ముందే ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ మీలో ఎవరైనా వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్తున్నారా? ఒకవేళ వెళ్తుంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఒకవేళ వెళ్ళేసి వచ్చుంటే మీకెట్లా దర్శనం అయిందో కమెంట్ చేయండి. ఈ రోజు గోవింద స్వాముల ఇరుముడి అయితే చాలా బాగా జరిగింది. మా పెదనాన్న వేశారు గోవిందమాల. ఇంటికెళ్ళేసరికి ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. ఇంకా వీడికైతే ఫాస్ట్‌గా ఫుడ్ రెడీ చేసి పెట్టేశాను. వీడికి ఫుడ్ తినేటప్పుడు దగ్గరికెళ్తే ఎంతో కోపం అంటే నేను దగ్గరికెళ్ళాను వీడియో తీద్దామని చెప్పేసి. చూసారా ఎట్లా చూస్తున్నాడో. సో, ఎవరిని దగ్గరికి రానియడనమాట. చాలా అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తాడు ఫుడ్ విషయంలో. సో, అందుకే నేను వీడికి ఫుడ్ సెపరేట్‌గా బయట పెట్టేస్తాను. ఎవరు తిరగని ప్లేస్‌లో. పొరపాటున టచ్ చేయనా కూడా కరిచేస్తాడనమాట. నా ఫుడ్ ఏదో లాగేసుకుంటున్నారు వీళ్ళు అన్నట్టు. అండ్ ఇంకా వీడికి ఇక్కడ ఫుడ్ పెట్టేసి మేమైతే వీడు తినేసిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడే లంచ్ ప్రిపేర్ చేస్తుంటే ఇంకా దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ గైస్. మీకు ఈ వ్లాగ్ ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి వ్లాగ్స్ మీరు ఇష్టపడుతున్నారో లేదో కూడా కమెంట్ చేయండి. సో దట్ ఐ కెన్ షూట్ మోర్. సో ఇట్లాంటి ఛాన్సెస్ వచ్చినప్పుడల్లా షూట్ చేస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. బాయ్.